నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సి సంతోష్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా జరిగిన కబడ్డీ పోటీల్లో 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. అలాగే బాలికల విభాగంలో నల్గొండ జట్టు విజయం సాధించింది. విజేతలకు బహుమతులు అందజేశారు. కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ యాదవ్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కౌన్సిలర్స్ శ్యామల మల్లేష్, ఉప్పల మెట్టయ్య, భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, రహీం, కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎన్సి సంతోష్, ప్రధాన కార్యదర్శి శివకుమార్, డాక్టర్ లింగం, లయన్ నేతి శ్రీనివాస్, నాయకులు, కబడ్డీ క్రీడాకారులు, ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. First start from sir, please. Match started. पंजाब सिंध गुजरात मराठा तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय 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 కబడ్డీ అసోసియేషన్ ఏర్పడిన 4 నెలల్లోనే ఇంత మెగా ఈవెంట్ కండక్ట్ చేసినందుకు నిజంగా మేమందరం గర్విస్తున్నాం. అలాగే దాదాపు 1000 మంది క్రీడాకారులను 33 డిస్ట్రిక్ట్స్ నుంచి మన గజ్వేల్ గడ్డపై వాళ్ళ ప్రతిభను కల్పించే విధంగా మనం చేసుకోగలిగాము. అందుకు మేము గర్విస్తున్నాము. 1000 మంది క్రీడాకారులకు మన గజ్వేల్ గడ్డపై నుండి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినందుకు మేము గర్విస్తున్నాం. దేశ జనాభాలో 65% కంటే దాదాపు 65% 35 సంవత్సరాల్లోపు ఉన్న యువతను ప్రేరేపించే విధంగా ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసినందుకు మేము గర్విస్తున్నాము. అలాగే గజ్వేల్ ప్రాంతంలో ఉన్న పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఈ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు మేము గర్విస్తున్నాము. గత 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక పండుగ వాతావరణం కలుగజేసేందుకు మేము గర్విస్తున్నాము.
త్వరలో జరగబోయే నేషనల్ మీట్కి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే టీమ్స్ సెలెక్ట్ అవుతున్నాయి. అదే కోవలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర జట్టుని ఎన్నిక చేసే వేదిక గజ్వేల్ అయ్యేందుకు మేము గర్విస్తున్నాము. ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన సిద్దిపేట జిల్లా గర్ల్స్ టీం జూనియర్ విభాగంలో ఎప్పుడు కూడా లీగ్ దశలో దాటలేదు. కానీ ఈ రోజు ఈ మెగా ఈవెంట్ లో వాళ్ళు క్వార్టర్స్ రీచ్ అయినందుకు, వాళ్ళని ఇన్స్పైర్ చేసేందుకు మేము గర్విస్తున్నాము. కానీ ఇంత పెద్ద మెగా ఈవెంట్ చేయాలంటే అందరి సహకారం కావాలి.